అంబేద్కర్ కోనసీమ జిల్లా మెండపేటలో రజకుల ఆత్మీయ సమావేశం శనివారం వల్లూరు నారాయణమూర్తి కళ్యాణ మండపంలో రాష్ట్ర కార్యదర్శి కాకినాడ రామారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మెండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ రజకుల సంక్షేమానికి ఎన్నో విధాలుగా టీడీపీ కృషి చేసిందని, ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించిందని, అధ్యయన కమిటీ వేసిందని, అలాగే దోబిఘాట్లు, ఉచిత విద్యుత్ ఆదరణ ద్వారా పనిముట్లు అందజేసిందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి ఓట్లేసి జోగేశ్వరరావును గెలిపించాలని రజకులకు సందర్భంగా పిలుపునిచ్చారు. అన్ని కుటుంబాల్లో ఒకలాగా ఉన్నారు కదా, బ్రహ్మాండమైనటువంటి 1500 ఏదో సంవత్సరానికి కాకుండా ప్రతి నెలలో 1500 ఇస్తే వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళకి నిజంగా చాలా చేతుడుగా ఉండడం అనేది ఆలోచించుకోవాలి. ఉద్యోగాలు లేవు, డెవలప్మెంట్ లేదు, రాజధాని లేదు. వేరే రాష్ట్రంకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ చెబితే ఎంతో గర్వంగా, ఎంతో గౌరవంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే సులకనైపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఉందంటే కేవలం ఈ యొక్క దుర్మార్గుడైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి వల్లనే మనందరికీ కూడా మనకు పెడుతూ ముఖ్యంగా ఇవాళ మన మండపేటలో కానీ మండపేట నియోజకవర్గంలో కానీ చూస్తున్నాం వాతావరణం ఎక్కడికెక్కడికి ఎంజాయ్ అవునగా చెప్పండి. మన పిల్లలు గంజాయి బాధ పడిపోతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం అయితే గంజాయి వ్యాపారం చేయిస్తుంది, సారా వ్యాపారం చేయిస్తుంది. ఆ భవిష్యత్తు ఏమవుతుంది పిల్లలకి ఒకసారి ఆలోచించండి. ఎక్కడ ఒక ఫ్యాక్టరీ సరుకులేదు, నువ్వు ఇంటికి కాదు దొరికి సరుకండి. ఒక ఫ్యాక్టరీ కానీ ఒక ఇండస్ట్రీ కానీ రావడం లేదు. ఇందాక అన్నారు మన వాళ్ళంతా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్తున్నారు హైదరాబాద్? ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న పార్టీ ఒక మొక్క బతికించలేదు. అది ఎలా మహావృక్షం అయ్యి కొన్ని లక్షల మంది ఉద్యోగాలు ఇస్తాం.